अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 4వ సూరా అన్-నిసాలోని 163వ వాక్యం నుంచి కనుక మనం చూసినట్లయితే 163 నుంచి 172వ వాక్యం వరకు ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. ఈ యొక్క వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ద్వారా ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు, నిజంగా మేము నూహ్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తకు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం అంటే వహీ ఎలాగైతే వారి మీద పంపామో అలాగే నీకు కూడా మేము సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి, అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి, మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారికి, ఈసాక్ అలైహిస్సలాం గారికి, యాకూబ్ అలైహిస్సలాం గారికి, మరియు అతని యొక్క సంతతి వారికి, మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారికి, మరియు అంతేకాకుండా అయ్యూబ్ అలైహిస్సలాం గారికి, యూనుస్ అలైహిస్సలాం గారికి, హారూన్ అలైహిస్సలాం గారికి, మరియు సులైమాన్ అలైహిస్సలాం గారికి, మరి ఈ ప్రవక్తలందరిపైన కూడా దేవుడు శాంతి సౌఖ్యాలు కురిపించగాక. ఈ ప్రవక్తలందరికీ కూడా దివ్య జ్ఞానం వహీ మేము పంపడం జరిగింది. మరియు మేము దావూదుకు జబూర్ అనే గ్రంథాన్ని ప్రసాదించడం జరిగింది. మరియు నిజంగా మేము పంపిన ప్రవక్తలలో కొందరికి గాథలను కొందరి యొక్క గాథలను వారి యొక్క చరిత్రను మేము నీకు కొందరివి తెలపడం జరిగింది. మరియు ఇంకా అనేక ప్రవక్తల గురించి మేమింకా నీకు తెలియచేయలేదు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసాతో నేరుగా మాట్లాడడం జరిగింది. మూసా అనబడే తౌరాత్ గ్రంథం పొందినటువంటి మూసా ప్రవక్త గారు అల్లాహ్తో నేరుగా మాట్లాడటం జరిగింది అని ఇక్కడ 164వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 165వ వాక్యం, మేము ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా మేము ప్రవక్తలని పంపించడం జరిగింది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియు ప్రవక్తల ఆగమనం తర్వాత అల్లాహకు ప్రతికూలంగా వాదించడానికి ప్రజలకు ఏ సాకు లేదు. మరి ఏ సాగు మిగలకూడదని, మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు మరియు మహావివేకవంతుడు కూడా, మహావివేచనాపరుడు కూడా అల్లాహ్. కానీ ఓ ప్రవక్త, అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి, నీపైన ఖురాన్ అనే గ్రంథాన్ని వహీ